अस्तो प्रक्षायदाम ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम अस्तो प्रक्षायदाम किनारेश यदा सत्य ध्यान हवाले सकल षोडोपचार श्री प्रथम महागणपूजा अक्षिणाहं करिष्ये यजमान गोत्रो भवस्य गोत्र नाम सर आचम्य प्राणायाम्य अस्तो प्रक्षायदाम मुट्ल गोत्रो भवस्य अस्त्यं ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम अस्तो प्रक्षायदाम सिद्धेस्कों ओम अस्तो प्रक्षायदाम सिद्धेस्कों ओम केशवाय स्वाहा किसकों सर हाँ किसकों ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम अस्तो प्रक्षायदाम किधर है सर यजमानस्य गोत्रं सर गोत्र भवस्य सुभद्रनामस्य सहेन्द्रनामस्य कीर्तिसमुद्रस्य आराध्यनाम्याः समेतस्य सुभद्रकस्य सभान्तस्य गोत्रं सर कोटिकुलगोत्रो भवस्य बालनामस्य रामेणामस्य नागमलेश्वरनाम्याः राजचारीनामस्य आशीर्वादस्य सभान्तस्य सुभद्रकस्य मम सह सकुटुंबस्य बाबू మీ గోత్రాలు పిల్లవాళ్ళు పిల్లలు చిన్నపిల్లలు ఎవరు మీ అందరి గోత్రాలను మనసులో చెప్పుకోండి తెలుసా గోత్రాలు మీ అందరి గోత్రాలు తెలుసా మనసులో అనుకోండి మీ గోత్రాలను అస్తో ప్రక్షాయదాం ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం అస్తో ప్రక్షాయదాం कुंकुम पेट्टु यजमानस्य श्रीमान् शिवदः सुगोत्रो भवस्य चामुण्डगोत्रो भवस्य बालनामस्य भास्करीनामस्य नागमणीन्द्रनाम्याः ज्ञानदीप्तनसपुत्रस्य निजनसपुत्रस्य समानस्य सभादकस्य अस्माकं सहसकुटुम्बस्य मे मनसुलो మనసులో చెప్పుకోండి గోత్రో భవస్య మీ గోత్రాలు చెప్పుకోండి గోత్రం మనసులో అనుకోండి ఇది గోత్రో భవస్య ఏ జవానస్య మీ తండ్రి గారి పేరు చెప్పుకోండి మీ తండ్రి గారు అంటే మీ నాన్న పేరు అని మనసులో అనుకోండి అనుకోండి అన్న పేరు చెప్పుకోండి మనసులో తస్య ధర్మవృత్తినా మీ అమ్మ పేరు మీ తల్లిగారి పేరు మనసులో అనుకోండి సపుత్రకస్య మీ పేరు చెప్పుకోండి సపుత్రకాయ అంటే పాప మీ చెల్లెలు కానీ అక్క కానీ మీ సిస్టర్ ఎవరైనా మనసులో చెప్పుకోండి సపుత్రకస్య సభాంధ్రస్య మేనమా మేనత్త మీ వారు ఎవరైనా కుటుంబ సమేతంగా చిన్ని కానీ పుట్టు కానీ మీ పిల్లలు ఎవరు మనసులో వాళ్ళు అనుకోండి వాళ్ళ పేరు మనసులో చెప్పుకోండి సపుత్రకస్య సభాంధ్రస్య అస్మాకం సహ సకుటుంబస్య సభవారస్య అంటే సవివారం అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు సవివారం అంటే మీ అందరూ వచ్చేస్తారు మీ నాన్నమ్మ మీద మూనత్త అందరు మీ మనసులో వాళ్ళ కుటుంబ సమయవాత కుటుంబం అంతా వస్తుంది సవివారం అంటే మీ కుటుంబం ఎంతమంది అంతమంది మనసులో సంకల్పం నామధేయం అందరిని అనుకొని చెప్పుకోవాలి సమేతస్య సభాంధస్య అంటే అయిపోయింది కదా అనుకున్నారా చెప్పుకున్నారా మనసులో మమ అనుకోండి మమ అస్మాకం సహ సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య
ఐశ్వర్య అభివృద్ధిరస్తు ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు ధనక వస్తు వాహన సమృద్ధిరస్తు శ్రీ గురుబల స్థానబల సిద్ధిరస్తు ఉద్యోగ ధన ప్రాప్తి సిద్ధిరస్తు గుణంత స్థానబల సిద్ధిరస్తు మనో సంకల్పిత సిద్ధిరస్తు బుద్ధి సిద్ధి వినాయక అనుగ్రహ సిద్ధ్యర్థం సకల విద్య ప్రాప్తి సిద్ధిరస్తు జ్ఞాన సిద్ధి సిద్ధిరస్తు భక్తి జ్ఞాన వైరాగ సిద్ధ్యర్థం సకల సేవ ప్రాప్తి సిద్ధిరస్తు సకదోష గ్రహదోష సమస్త దోష నివారమస్తు సకల వ్యాధి నివారమస్తు నరిష్టి దోష నివారమస్తు వ్యవసాయ దినదినావి విద్ధిరస్తు ఉద్యోగ దినదినావి విద్ధిరస్తు సకల విద్య ప్రాప్తి విద్ధిరస్తు దినదినావి విద్ధిరస్తు గుణంత స్థానబల విద్ధిరస్తు గురు పాఠశాల దినదినావి విద్ధిరస్తు గుణంత స్థానబల సిద్ధిరస్తు శుభస్థాన స్థానబల సిద్ధిరస్తు గురుబల అన్యుకలద సిద్ధిరస్తు బుద్ధి సిద్ధి అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి జ్ఞానహవాది సకల షోడోపచార పంచామృత సహిత అష్టోత్తర సహిత నామ పారాయణ శాంతి మంత్రేణ కలశ ఆరాధనం అహం కరిష్యే. మనసులో మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకోండి. మనస వాచ మనస్ఫూర్తిగా వేడుకొని ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అయితే 20 నిమిషాలు స్వామి పూజ అయినాక ముగుస్తుంది. ప్రసాదం తిథి నివేదనం అంత అయిపోతుంది. సరేనా? సంవత్సరం ఒక్కసారి మనం చేసుకునేది పండగ. అది మనస్ఫూర్తిగా చేసుకోండి. ఏదో డబ్బులు ఇస్తున్నారు వెళ్తున్నాము వెళ్తున్నామని కాకుండా స్వామి మనస్ఫూర్తిగా చేస్తే ఉన్నంత స్థానం మంచి స్థానం వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఏదంటే మన ఉండే అహంకారం తెలుసా? ప్రదక్షిణ ఇప్పుడు కొందరు తల ఉంచకుండా ఇట్లే ఉంచుకుంటారు. ఎందుకంటే తల ఉంచేది ఏంటంటే అహంకారం. అంటే మనలో చెడు గుణాల అహంకారాన్ని తొలగియాలి స్వామి. ముందుగా వేడుకలు ఏదంటే మంచి ప్రవర్తనలు నడుచుకోవాల్సినవి, మంచి బుద్ధి ప్రసాదించు అని. కొందరు ఏమంటారంటే నా స్వామి నాకు ఐశ్వర్యం కావాలా, ధనం కావాలా, కోటీసులు కావాలా అని కోరుకుంటాడు. అట్లాంటి వాళ్ళకి ఎటువంటి సిద్ధించదు. స్వామి ఒకటే అంటాడు, మనస్ఫూర్తిగా నాకు కీర్తిస్తారో అట్లాంటి వాళ్ళని నేను నివాసం ఉంటాను అంటాడు స్వామి. ఐశ్వర్యం కావాలా, కోటీసులు కావాలా అట్లాంటి వాటి వాళ్ళ దగ్గర స్వామి ఉంటాడు. మనస్ఫూర్తిగా భక్తి సేవిస్తారు అటువంటి స్వామి నీ ఎంట జంట స్వామి వెంటనే ఉంటాడు. స్వామి నీ తోడు కూడా ఆయన వెనకమ్మని ఉంటాడు. అది ఆపద బంధువు స్వామి. స్వామి సేవ చేసుకుంటే పొద్దున్నే ప్రాతకాలే స్వామి ప్రాత స్మరామి గణనాథ మహానాబంధం అని శ్రీశైల దేవస్థానంలో ముందుగా ప్రధాన స్థానం వినాయక స్మరించుకుంటాం. అంటే మనకి బుద్ధి మనసు సేకరించేవాడు ఆయనే కాబట్టి ఆయన మనం స్మరించుకుంటే మనకు మంచిది కలుగుతుంది. ఉదయాన్నే ఎన్నిక లేవాలి స్వామి ప్రయాణాలు. ఉదయం 5 గంటలకు లేవాలి. 6కు 7కు లేస్తే చదువు జ్ఞానము అవ్వదు. ఉదయాన్నే 5 గంటలకు లేచి ఓంకారం 3 సార్లు చెప్పుకొని స్వామి ప్రార్థన చేసుకొని ఆసనం కూర్చుంటే పద్మాసనం. ఏదో పద్మాసనం
అయితే మామూలుగా కూర్చొని ఒక గంట చదివినారంటే మైండ్లో ఎక్కితే ఒక్కసారి మర్చిపోలేదు. అది సరేనా. ఉదయం 3 సార్లు ఓంకారం స్వామివారికి తూర్పు దిక్కి స్వామి ఏకాంతంగా చేశారంటే చదువుకునే వాళ్ళు ఉండే స్థానం టాప్ లెవెల్లో వస్తారు మీరంతా. సరేనా. ఈ వినాయక సందర్భంగా ఒకటి అనుభవం చెప్పాలనుకున్నాను. అందరూ టాప్ లెవెల్లో ఈసారి 10th సిలబస్లో టాప్లో రావాలి. ర్యాంక్ కొడితే టాప్లో రావాలి. అవునా కదా? వస్తారా? ఆ సై ఉన్నారు. సరేనా. అందరు 10th ఇంటర్ కొడితే డిగ్రేడ్ బద్దలైపోతుంది. సరేనా. వస్తారా? గట్టి వస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఇదస్థానం ప్రవేశ స్థాపయాం పూజామి. పూర్తిభాగే ఇంద్రాయ నమః, అగ్నిభాయ అగ్నేయ నమః, దక్షిణిభాయ యమాయ నమః, వాయుభాయ వాయే నమః, పశ్చిమిభాయ వరుణాయ నమః, పశ్చిమి నిరతిభాయ నీలయ నమః, కుబేరభాయ కుబేరాయ నమః, ఈశానిభాయ ఈశానాయ నమః, ఊర్ధిభాయ ఊర్ధయ నమః, అష్టదిభాగ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇదస్థానం ప్రవేశయామి స్థాపయాం పూజయామి. నమస్కారం చేసుకోండి. ఉదయపూర్వక నమస్కారం చేసుకోండి. ఓం అందరూ ఓం